మనమందరూ ఆలోచన చేయాల్సిండేది, చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి ఏ హామీ కూడా వెనక్కు తగ్గకుండా సంపూర్తిగా చేస్తూ ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా స్త్రీ శక్తితో బస్సులో జనాలు ఎక్కుతున్నారు, మహిళలు ఎక్కువ భాగం ఎక్కుతున్నారు, ఆటో వాళ్ళు ఆందోళనకు గురవుతారంటే ఆందోళన దూరం చేయాలనే ఒక సహృదయంతో వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ పోతేనే 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. అంటే ఈ 15,000తో అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంతో ఒక మేడ కట్టేస్తారనేది కాదు. ఎవరైనా కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి, లేదంటే అభద్రతా భావం ఉన్నటువంటి వ్యక్తికి ఒక మనిషి వచ్చి సాటి సాయంగా భుజం తట్టడమో, లేదు నేను ఉన్నా అని చెప్పడమో, లేదో ఒక గ్లాస్ మంచినీళ్ళు, లేదో పూట భోజనం పెట్టి మేము ఉన్నామని చెప్తే వాళ్ళకు ఆత్మవిశ్వాసం నింపినటువంటి వాళ్ళం అవుతాము. ఆ రకంగా ఆలోచనతోనే ఈ రోజున ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు ఆందోళన చెందొద్దు, మీ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, మీ ప్రతి కష్టంలో కూడా మీకు అన్ని రకాలుగా అండదండగా ఈ ప్రభుత్వం ఉంటుందని ఒక చెప్పే విధానమే ఈ రోజున ఆటో డ్రైవర్ల సేవలో అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎవరైతే ఈ రోజున అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయని వాళ్ళు ఫోన్ చూసుకొని సంతోషపడుతున్నారో మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ పొరుగింటి వారికి చెప్పండి, కార్మికులకు చెప్పండి, కర్షకులకు చెప్పండి. ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఇంటికి మంచి చేస్తాం. ఈ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి